వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొచ్చే సూచనలు ఉన్నాయండి? అలాగే కనపడుతున్నాయమ్మా. 5 గ్రహాలు చక్కగా సహకరిస్తున్నాయి. ప్రధానంగా మీనరాశిలో చంద్రుడు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో గురువు, కుంభరాశిలో కేతువు, అలాగే స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు. కకార రాశిత్రయం కర్కాటకం, కన్య, కుంభం ఈ 3 రాశుల్లో గ్రహాలు సహకరిస్తున్నాయి. మొత్తం 5 గ్రహాలు యోగిస్తున్నాయి. శ్రమకు సామర్థ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ఆశించిన ఫలితం అందుతుంది. గృహంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. సదాచార సంపత్తితో స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. గ్రహ బలం అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో తగినంత శ్రద్ధ చూపాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. భక్తిభావంతో పనిచేయండి. ప్రశంసలున్నాయి. స్థిరత్వం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం, దత్తాత్రేయ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం, ఇవి సత్ఫలితాలను అందించే అంశాలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? జన్మరాశిలోనే శుక్రగ్రహ సంచారం ఉంది కాబట్టి మహాలక్ష్మి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రతిరోజు బియ్యం దానం చేయడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు.